అంటే ఆయన చేసిన టెండర్లన్నీ ఆయన బామర్దులు తీసుకున్నారా? వాట్ నాన్ సెన్స్ ఇస్ స్పీకింగ్. నోరు ఉంది కదా అని ఎవడి మీద పడితే వాడి మీద మాట్లాడితే ఎట్లా? ఎన్ని టెండర్లు పిలిచారు మీరు? పిలిచిన టెండర్లన్నీ నువ్వు, నీ బామర్ది, నీ తమ్ముడు, నీ అక్క, నీ చెల్లి, నీ బావ మీరే తీసుకున్నారా? వాట్ ఇస్ నాన్ సెన్స్. ఏమ్మా, నేను ఇప్పుడే నీకు చెప్పాను కదా, ఒక పక్కన అదే ది బర్డెన్ హ్యాస్ బికమ్ సో మచ్. ఈ అప్పు ఇంత భారం పట్టడం వల్ల ఆ అప్పు కట్టడానికే దాదాపు నీకు చెప్పాను ఇప్పుడే 2,08,000 కోట్లు నేను అప్పు కట్టాను. అదే 2,08,000 కోట్లు నాకు వాళ్ళు కేసీఆర్ 8 లక్షల కోట్లు పైబడి అప్పు చేసి ఉండకపోతే ఈ 2 లక్షల కోట్లు నాకు అందుబాటులోనే ఉండే కదా. ఈ 2,08,000 కోట్లు ఎన్ని పనులు చేసుకోవడానికి ఉపయోగపడేది? రాష్ట్రం వెలిగిపోవటానికి ఉపయోగపడేది. See, you are asking me as a reporter or you are asking from a, you know. సరే బ్రదర్, నువ్వు రిపోర్టర్గా అడుగుతున్నావా, టీఆర్ఎస్ కార్యకర్తగా రిప్రజెంటేటివ్గా అడుగుతున్నావా? మాట్లాడితే అట్లే సమాధానం చెప్తాను. ఓకే, డోంట్ వరీ. ఓకే, డోంట్ వరీ అమ్మా. I'll give you that also. ఇయర్ వైజ్ కూడా ఇస్తాను, మీరు రాసుకోవచ్చు క్లియర్. 1,77,000 కోట్లు అప్పు చేస్తే 2,08,680 కోట్లు కట్టాం. అంటే మేము ఇవాళ మీ అప్పులు తీర్చడానికి అప్పు చేయటమే కాకుండా రాష్ట్ర ఆదాయం నుంచి వచ్చేదాన్ని కూడా యాడ్ చేసి అప్పులు తీర్చడానికి సరిపోతుంది. నా అమ్మా, రాష్ట్ర అప్పులు అన్నాను. రాష్ట్ర అప్పులు అంటే ఓన్లీ ఎఫ్ఆర్బిఎంఏ ఎందుకు, రాష్ట్రం కట్టే అప్పులు. అమ్మా, no issue, no problem at all. We are very conscious about it. We will see to that all thermal projects works, and Singareni కూడా ప్రాపర్ గా ప్లాన్ చేస్తున్నాం. ఆ కాన్స్పిరసీ అంటే ఆ కుట్రకు బలి కాని ఎట్టి పరిస్థితులు. Singareni will survive. Singareni will get the blocks. Singareni will supply the coal also. I will not allow anybody to import coal and supply it. Okay, thank you. And anything you want? నువ్వు యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయాలి, నేను చెప్తాను. ఓకే, యూ వాంట్ యాడ్ సంథింగ్? మనోడు మాట్లాడుతున్నా. మిత్రుడు లక్ష్మణ్ కుమార్ గారు వెల్ఫేర్ గురించి మాట్లాడుతున్నారు, చెప్తాను. ఇది కాదు, మాజీ మంత్రి హరీష్ రావు గారు నిన్న గత కొద్ది రోజుల నుంచి ఎస్సీ గురుకులాల లోపల 2,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది, నాకు పూర్తి ఆధారాలతో ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ, గతంలో కూడా నేను చెప్పాను, నువ్వు ఏ ఆధారం నిరూపించినా నేను యాజ్ ఎ మినిస్టర్గా అంటే మంత్రిగా దేనికైనా సిద్ధమే అని చెప్పి మాట్లాడిన సందర్భం లోపల ఆయన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులతోని నిన్న మార్నింగ్ ప్రెస్ క్లబ్లో బహిరంగ చర్చ అని చెప్పేసి మొన్న సాయంత్రం 6 గంటలకు వ్యక్తిగతంగా దూషణ చేసుకుంటూ మమ్మల్ని అవహేళన చేసుకుంటూ మాట్లాడి, గతంలో కూడా ఈ హరీష్ రావు గారు ఆ దొరగారు మమ్మల్ని వ్యక్తిగతంగా అంటే మేము ఒక మంత్రిగా మా మంత్రిత్వ శాఖలో ఏం జరుగుతుందనే విషయం తెలియదనే విషయంలో కానీ, మాకు తెలియకుండానే అన్ని జరిగిపోతున్నాయనే విషయంలో కానీ మాట్లాడడం కానీ, అవహేళన చేసిన మాట్లాడిన సందర్భం లోపల నిన్న మేము మొన్న రాత్రి మాట్లాడినాం. మేము పొద్దున వస్తాం, మా దగ్గర ఆధారాలతో వస్తామని చెప్పేసి గన్పార్ దగ్గర వచ్చి
11:37 దాకా 10 గంటలకు వచ్చి 11:37 దాకా కూర్చొని మా ఆధారాలు మొత్తం తీసుకొని వచ్చాం. వచ్చిన తర్వాత మరి వారు వెళ్తున్న సమయంలో కూడా పోలీస్ అరెస్ట్ విషయంలో మమ్మల్ని మళ్ళీ మాట్లాడతారు. తోకముచ్చిపోయిన్లు, పారిపోయిన్లు, యూటర్న్ తీసుకున్నారు, సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారని చెప్పి మాట్లాడతారు. సరే, ఆయనంత గొప్పగా మాట్లాడేటువంటి ఆశా భాష లేదు కావచ్చు. సామాన్యటువంటి కాంగ్రెస్ కార్యకర్తగా దళిత వర్గంకి వెళ్ళి ఈరోజు రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా నేను చెప్తున్నాను. ఈ రోజు కూడా పూర్తి ఆధారాలతో సహా 1142.99 కంటే ఒక్క రూపాయి కూడా టెండర్ డాక్యుమెంటేషన్ పూర్తిగా అబ్స్ట్రక్ట్ మొత్తం కూడా ప్రతి ఒక్క మీడియా మిత్రుని నేను మీకు పంపిస్తా. ఒక్క రూపాయి కూడా, ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఈ వితంత లిమిట్స్ లోపల దేశంలో ఉన్నటువంటి ఆన్లైన్ టెండర్ ద్వారా పిలిపియడం జరిగింది. ఈ డాక్యుమెంట్ ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రేపు అసెంబ్లీ జరిగేటప్పుడు వారు అడిగినా కూడా దీని మీద పూర్తి సమాచారం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్గా సెంట్రల్ ప్రొక్యూర్కి సంబంధించిన విషయం మొత్తం సెంట్రల్ ఎస్సీ డిపార్ట్మెంట్ ద్వారా మా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి 5 IAS ఆల్ డిపార్ట్మెంట్స్, ఎస్సీ వెల్ఫేర్ సెక్రటరీ గారు, బీసీ వెల్ఫేర్ సెక్రటరీ గారు, మైనార్టీ వెల్ఫేర్ సెక్రటరీ గారు, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ 4 సెక్రటరీలు మరియు స్పెషల్ సెక్రటరీతోని 5 కమిటీ ద్వారా టెండర్ పిలవడం, టెండర్ ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ చేయడం జరిగింది. దీనిలో ప్రతి ఒక్క టెండర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వడం కానీ, టెండర్లో ఎవరెవరు పాల్గొన్నటువంటి విషయంలో కానీ పూర్తిగా కూడా మీకు పూర్తి అబ్స్ట్రక్ట్ నేను సంతకం పెట్టిన కాపీ నేను ఇస్తాను మంత్రిగా. మరి ఈ విధంగా ఉంటే 682 కోట్ల రూపాయలు టెండర్ పిలవడం జరిగింది. 500 కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగ సంస్థలకు ఇవ్వడం జరిగింది. మొత్తం 1142 కోట్ల రూపాయలు. మాకు బాధ అనిపించేది ఏంటంటే, మేము సామాన్య కార్యకర్తకి వెళ్ళి ఓడినా గెలిచిన ఒకటే పార్టీని నమ్ముకున్న వాళ్ళం. జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన సామాన్యమైన కాంగ్రెస్ కార్యకర్తలకు దళిత వర్గం మమ్మల్ని అవహేళన చేసుకుంటా మాట్లాడు, తోక ముచ్చుకొని పోయినామని మాట్లాడు, పారిపోయినామని మాట్లాడు. అరే దొర అయితే దొర కానివ్వండి, గడిల పార్టీ అయితే కానివ్వండి, మాకు ప్రజలు ఓట్లేస్తే అంబేద్కర్ పుణ్యమాట దేవుడు ధర్మపురి ప్రజలు, తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే ఈ స్థాయికి ఎస్సీ శాఖ ద్వారా మంత్రిగా మేము పనిచేస్తున్నాం కదా. ఇంత నిఖర్చిగా, ఇంత నిజాయితీగా, ఇంత ఆధారాలు మేము ముందు పెట్టి దేనికైనా సిద్ధమని మాట్లాడితే ప్రతి మాట మాట్లాడకు బట్టగాల్చి మీద పడేసుడు, అబద్ధాలాడు, పారిపోయిన వానుడు. మేమే కదా గన్పార్క్ దగ్గరకు వచ్చి 10 నిమిషాలకు వచ్చి 11:35 నిమిషాల దాకా కూర్చొని పోయినాం కదా. ఇప్పటికైనా అంటున్నాం, హరీష్ రావు గారు తెలంగాణ ఉద్యమం నడిపినావు, తెలంగాణ ఉద్యమ కార్మికుల మాజీ మంత్రి అంటున్నావు కదా. మేము దేనికైనా కూడా ఈ రోజు మాట 1142 కోట్ల రూపాయల కంటే ఒక్క పైసా కూడా టెండర్ విషయంలో జరగలేదు. దాని డాక్యుమెంట్స్ సహా ఉన్నాయన్న విషయాన్ని కూడా తెలుసు. ఎందుకంటే 9 సంవత్సరాలు ఎస్సీ డిపార్ట్మెంట్ సెక్రటరీగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పనిచేసిండు, మాజీ మంత్రి కొప్పరీశ్వర్ పనిచేసి, మొత్తం వాళ్ళ అధికారులు నా డిపార్ట్మెంట్లో ఉన్నారు. సూపరింటెండెంట్లు కానీ, జాయింట్ సెక్రటరీస్ కానీ, డిప్యూటీ సెక్రటరీస్ కానీ మొత్తం ఆఫీసర్స్ వాళ్ళే ఉంటారు. ఆఫీసర్సే టెండర్ ప్రక్రియ మొత్తం కూడా వాళ్ళే డాక్యుమెంటేషన్ తయారు చేసినారు కంప్యూటర్ సిస్టమ్ ద్వారా. ఎక్కడ చిన్న పొరపాటు జరగకుండా మేము జరిగితే మా ఎస్సీ పిల్లలు మఫత్లాలు బట్టలు వేసుకోవద్దట, మంచి షూస్ వేసుకోవద్దట, మా బీసీ పిల్లలు మంచి షూస్ వేసుకోవద్దట, బట్టలు వేసుకోవద్దట, మా మైనార్టీ పిల్లలు, మా ట్రైబల్ పిల్లలు. ఎందుకిత ఈ మఫత్లాల్ అని మాట మాట్లాడతారు? మఫత్లాల్ ఆయన వాళ్ళ గవర్నమెంట్లో టెండర్స్ ఇవ్వలేదా? ఓపెన్ టెండర్స్ లో వాళ్ళ హయాంలో వాళ్ళు అగ్రిమెంట్ చేసిన టెండర్ డాక్యుమెంట్ కూడా మఫత్లాల్కు ఏదైతే వీళ్ళు చేసినటువంటి ఏదైతే నిరంజన్ అనే కంపెనీ విషయంలో కూడా వీళ్ళ హయాంలో, వీళ్ళ ప్రభుత్వంలో వీళ్ళు ఆ వెల్ఫేర్ పరంగా టెండర్లు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ కూడా మీకు ఇస్తా. వాళ్ళ ప్రభుత్వ హయాంలో కూడా వాళ్ళు పనిచేసిన వాళ్ళు సప్లై చేసినారు, వాళ్ళు సప్లయర్గా. ఇంత యథార్థమైన విషయాలు ఉంటే అరే మేము ఇప్పటికే అంటున్నాం కదా, ఈ రోజు కూడా చెప్తున్నాం కదా, మేము మాట మీద కట్టుబడి ఉన్నాము. మాట మాట్లాడితే వారికి ఉన్నటువంటి 2.5 సంవత్సరాల్లో ఇంత కుట్ర ఎందుకని, ఇంత కడుపుండే విషయం ఎందుకు మా మీద? ప్రజాపాలనలో ప్రజలు మార్పు కోరుకొని అవకాశం ఇచ్చినారు. 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అంశాలు చూడండి, మీరు ఎంత గొప్పగా మాట్లాడతారంటే అంత గొప్పగా మాట్లాడతారు. కాగితాలు చూపెడుతున్నారు. సంక్షేమ శాఖ మంత్రిని
సెంట్రల్ ప్రొక్యూర్ సంబంధించిన ఫైల్ మొత్తం ప్రతి పేర మీద నేను సంతకం పెట్టిన, ప్రతి లైన్ చదివిన, నేను ప్రతి సంతకం నేను పెట్టిన. సంతకం పెట్టిన 1142 కోట్ల రూపాయలు అని చెప్పి ఆయన మొదటి నుంచి కూడా నేను మాట్లాడుతూ కూడా దానికి ఎలాంటి ఆధారాలు మీ ముందు పెట్టలే, అలాంటి ఆధారాలు మీకు తీసుకొచ్చి ఇవ్వలే. ఆయన 2000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది ఆయన అంటాడు, 3000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది ఆయన భజన పర్లు అంటారు. ఇప్పటికైనా ఈ గ్లోబల్ ప్రచారం బంద్ చేయండి. ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు బాధ్యతగా వెళ్తే మంచిగా ఉంటుంది. ఎస్సీ ప్రజాప్రతినిధులు, బీసీ ప్రజాప్రతినిధులను ఏ విధంగా పడితే ఆ విధంగా మాట్లాడితే ప్రజలందరూ గమనిస్తారు. రాబోయే రోజుల పూట ప్రజలు ఏ విధంగా మీకు బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను. సార్ ఒక విషయం దయచేసి, ఇప్పుడు ఉదయం అన్న కూర్చోను ఒక్కసారి. నేను ఉదయం ఇక్కడికి వచ్చినప్పుడు మా మిత్రుడు తోటి నేను హరీష్ రావు గారు టెలిఫోన్ చేయించిన, ఫోన్ లిఫ్ట్ చేయాలి. నిన్న కూడా ఆయన ఫోన్ చేసి ఉండొచ్చు. అది కూడా ఒక పొలిటికల్ అంశంగా దాన్ని ఏదో నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు, లక్ష్మణ్ కుమార్ గారు లిఫ్ట్ చేయలేదు, అజరుద్దీన్ గారు లిఫ్ట్ చేయలేదు. మేము అక్కడ నేను మాట్లాడిన మాట కూడా మళ్ళీ మీ అందరూ కూడా మళ్ళీ మీడియాలో సాయంత్రం పెట్టినా. పోలీసు వాళ్ళు అరెస్ట్, నేను అంతా పిరికొని కాదు, పోలీసు వాళ్ళతో అరెస్ట్ చేయించి లేకపోతే టెలిఫోన్ లిఫ్ట్ చేయక జవాబు చెప్పలేనంత పరిస్థితులు ఏం లేము. యువర్ ఓన్ క్రెడిబిలిటీ. మీకు అట్లా రాజకీయంగా ప్రతిపక్షంలో ఉంటే ప్రతిపక్షంలో మేము కూడా చాలాసార్లు ఉన్నాం, అధికార పక్షంలో కూడా ప్రతిపక్షంలాగా చూసినాం. వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేయాలి. మీకు తెలుసు, క్యారెక్టర్ తెలుసు మా అందరిది కూడా రాజకీయంగా. లక్ష్మణ్ కుమార్ ఎట్లా వచ్చిండు, అజరుద్దీన్ ఎట్లా వచ్చిండు, పొన్నం ప్రభాకర్ ఎట్లా వచ్చిండు, జరిగిన ప్రొక్యూర్మెంట్ ఎంత. నేను మిమ్మల్ని కూడా అందరికీ కూడా కొంత విశ్లేషణ చూడండి. అసలు కొన్న వస్తువులు ఎంత. మేమేమైనా నామినేషన్ మీద మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ సంతకం పెట్టి నేను సంతకం పెట్టించినమా? ఓపెన్గా సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ చేసి ట్రాన్స్పరెంట్ సిస్టమ్ తేవాలని ప్రాసెస్ చేస్తే నీకు ఇన్ని రోజులు 10 ఏళ్ళు నీతో కూడా లాభపడ్డ చెంచాగాడ ఏం చెప్తే మాట్లాడితే ఎట్లా మీ విలువైంది? మేము ట్రాన్స్పరెంట్ సిస్టమ్ టెండర్ పెట్టడం తప్ప గ్లోబల్ టెండర్ పెడితే మఫత్లాలు కూడా వస్తే నేను చెప్తున్నా. వారికి మాకేమో సుట్రికం ఉందా వాతోటి? నాకేమైనా పరిచయం కూడా ఉందా కనీసం మా ఎవరికన్నా? ఎక్కడ మీరు ఏం మాట్లాడుతున్నారు కరప్షన్ సంబంధించి? అసలు మొత్తం అమౌంట్ అంత కాదంటే అంత అమౌంట్ అని మీరు ఊరికే 10 సార్లు అంటుంటే ఏం 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 జరుగుతుంది? అందుకని మిమ్మల్ని అందరూ కూడా జర్నలిస్టులను అసలు మీరు బాగా చెప్తా, నేనేం చెప్తున్నా, ఆర్టీఐ కింద మీరే వేస్తాం. అసలు ప్రొక్యూర్మెంట్ ఎట్లా జరుగుతుంది వేసి డాక్యుమెంట్ మీరు తీసుకోండి దయచేసి. ఎందుకు ఇన్నిసార్లు ఏదో కాగితాలు ఊరికే తాపకోసం ఇట్లా చూపెట్టుకుంటా ఏదో మాట్లాడుతుంటే అసలు ఈ రాష్ట్రంలో వెల్ఫేర్కు సంబంధించి పొద్దున శాసనసభ రికార్డ్స్ కూడా ఉంటాయి కదా. పిల్లలకు జరుగుతున్నటువంటి వస్తువుల ప్రక్రియ ఎంత? అవును, ఈ పప్పు ఉప్పులు కూడా జిల్లాకు రకం ఉంటే కందిపప్పు సిద్దిపేటలో 70 రూపాయలు ఉంటుంటే వికారాబాద్లో 30 రూపాయలకు దొరుకుతుండే. అటువంటిది స్ట్రీమ్లైన్ చేయాలని చేసినాము. ఇటువంటి వ్యవస్థలు చేయడం ద్వారా మేము ఎవరికైనా సంతకం పెట్టి వట్టిగా నామినేషన్ మీద ఇస్తే చూపెట్టండి. టెండర్ ప్రక్రియలా ట్రాన్స్పరెంట్గా జరిగి వాడు క్వాలిటీ వాడు మొత్తం ఐఏఎస్ ఆఫీసర్లు దాన్ని రివ్యూ చేసి చెప్పినాక కూడా అరే నాకైతే చాలా చిన్న జోక్ లాగా అనిపించింది. నిన్న నాకు టెలిఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదని సోషల్ మీడియాలో మా దగ్గర నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు, పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు. అరే हम ऐसा नहीं है, हम भी लड़ाई करते हैं, डर के नहीं जाने वाला है. నేను చెప్పినా, నేనే గోషా మహల్లో మలక్పేటలో ఇండ్ల పంపిణీ కార్యక్రమం ఉంది, వెళ్తున్నాము అని చెప్పినాము. రాజ్యాంగం మీద ప్రమాణం చేసినాము. రండి శాసనసభలో మీకు ఇలా కాకపోతే రేపు పెట్టినాడు చర్చ చేయండి. 10 సంవత్సరాలుగా సాంఘిక సంక్షేమ హాస్టల్ పిల్లలకు ఏమి ఇచ్చిండ్రు, మేము వచ్చినాక ఏమి ఇచ్చినాం. పొద్దున్న లేస్తే ఆర్థిక శాఖ మంత్రితో మాకు పంచాయతీ ఉన్నదంటే ఓన్లీ వెల్ఫేర్కి సంబంధించిన ఫండ్స్ ఇవ్వాలని కొట్లాడేది పంచాయతీ తప్ప ఇంకోటి కాదు. ఆ విధంగా మాట్లాడుతుంటే ఇవాళ మీరు టెలిఫోన్ లిఫ్ట్ చేయాలి. ఏది టెలిఫోన్ లిఫ్ట్ చేస్తే ఇప్పుడు మరి రాహుల్ గారు చేశారు, ఫోన్ లిఫ్ట్ చేసినాడే చెప్పు కదా, నువ్వు మీరు చెప్పారు కదా ఎందుకు కాక దాన్ని చేసాడు ఫోన్. నేను రాగానే ఫోన్ చేయించిన, అరే మీటింగ్లో ఉన్నాడా మీరే, నేను కూడా ఉంటాయి కదా. నేను 4 మంత్రులు అజరుద్దీన్ గారు, లక్ష్మణ్ కుమార్ గారు, నేను, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, మొత్తం మంది, గోషామేళ రాజాసింగ్ ఎమ్మెల్యే. మీ పేపర్లోనే వచ్చింది కదా, టీవీలో వచ్చింది, మీరు కూడా ఉంటారు కదా. ఎవరు గన్పార్కాడ మాట్లాడిన ఫోన్ దగ్గర పెట్టుకొని నువ్వు కూడా గమ్మత్తు మాట్లాడతావు. అబ్బా స్నానం చేయకుండా ఫోన్ వచ్చింది, స్నానం చేయకుండా చూసినావు అంటే ఎట్లా జరుగుతుంది? అరే అది చిన్న అంత లో లెవెల్ ఆలోచన చేద్దాం కోరుతాను. యూ హ్యావ్ టు డిగ్నిఫైడ్ ఆర్గ్యుమెంట్, ఫైటింగ్ డిగ్నిఫైడ్గా ఉండాలి. అన్నా ఒకటి కాగిత పరంగా అన్ని మీకు సబ్మిషన్ చేస్తామన్నా. ఆయన మాట్లాడేది పచ్చి అబద్ధాలన్నా, ఆయన యథార్థమైన విషయాలు లేవు. ఆ 9 ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ప్లీజ్ జాయిన్ ఫర్ రండి.